నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. ఫైబర్ నెట్ కేసు కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు. నేడు ప్రభాకర్ రావు రెండవ రోజు కస్టడీ విచారణ. హార్డ్ డిస్క్ ధ్వంసంపై నేడు మరోసారి ప్రశ్నించనున్న సిట్. ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలైన 90 మంది విద్యార్థులు. పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. మెస్సీ కోల్కతా టూర్లో గందరగోళం. స్టేడియంలోకి బాటిల్స్ విసిరి ఫ్యాన్స్ రచ్చరచ్చ. డేంజర్లో దేశ రాజధాని. ఢిల్లీలో ప్రమాదకరంగా గాలి నాణ్యత. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట కలిగించే తీర్పును వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై 300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి. ఈ కేసు విచారణలో భాగంగా 99 మంది సాక్షులను విచారించిన సిఐడి వారి వాంగ్మూలాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే విచారణలో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ ప్రభుత్వానికి నష్టం లేదని, అందువల్ల కేసును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తాజా ఎండీ గీతాంజలి కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించారు. అయితే ఫైబర్ నెట్ సంస్థ అప్పటి చైర్మన్ గౌతమ్ రెడ్డి కేసును క్లోజ్ చేయొద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన ఏసీబీ కోర్టు గౌతమ్ రెడ్డి పిటిషన్ తిరస్కరిస్తూ కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పెద్ద ఊరట లభించగా రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును రెండవ రోజు సిట్ విచారణ చేస్తోంది. నిన్న శుక్రవారం రాత్రి వరకు 6.5 గంటల పాటు సిట్ ప్రభాకర్ రావును విచారించింది. రాత్రి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిద్రించారు. శనివారం విచారణ కొనసాగిస్తున్నారు. ప్రభాకర్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతించింది. వారం పాటు ప్రభాకర్ రావుకు పోలీస్ స్టేషన్లోనే ఉండేలా వసతికి ఏర్పాట్లు చేశారు. తొలి రోజు విచారణలో ప్రభాకర్ రావును 5 ఐక్లౌడ్ 5 జీమెయిల్ ఖాతాలోని డేటా రికవరీలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. 4 ఖాతాల డేటాపై ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిగత సమాచారం మాత్రమే తాను డివైస్ చేసి నుంచి తొలగించానని ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పడం విశేషం. మరోవైపు సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీల నుంచి కూడా సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ డేటాపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం సేకరించిన పాస్వర్డ్ ఆధారంగా ప్రభాకర్ రావు వినియోగించిన డివైజ్లను విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది. దీనిపై స్పష్టత వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించనుంది. రెండవ రోజు సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కోసం డేటా ఎలా సేకరించారు, ఎవరిచ్చారు అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి పరికరాలు వాడి ట్యాపింగ్ పాల్పడ్డారు, ఇలాంటి కీలక అంశాలన్నింటిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. హైక్లౌడ్ డేటా డిలీట్, హార్డ్ డిస్క్ల ధ్వంసంపైన, డేటా ధ్వంసం వెనుక ఏ రాజకీయ నాయకుడు కుట్ర ఉందన్న దానిపై సిట్ ప్రశ్నలు సంధించనుంది. మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్టల్ పిల్లలకు మాత్రం తిండి పెట్టడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన యాడ్స్లో తెలంగాణ రైజింగ్ హాస్పిటల్స్లో విద్యార్థులు ఫాలింగ్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అని దబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది విజన్ 2047 కాదు, విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారిందని దుయ్యపట్టారు. రాహుల్ గాంధీకి ఫుట్బాల్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ చనిపోతున్న రైతులు, విద్యార్థుల మీద లేదన్నారు. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఇవాళ హరీష్ రావు పరామర్శించారు. విద్యార్థులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారని, మొన్న షామీర్పేటలో బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులొస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారని, నిన్న మాదాపూర్లోని చందు నాయక్ తాండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని విమర్శించారు. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 90 మంది ఆసుపత్రి పాలయ్యారని, ఇంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనా ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా వీరిని పరామర్శించలేదని దుయ్యపట్టారు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ గా మారారంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్నారు. నిన్న 12 గంటలకు వస్తే ఇప్పటిదాకా అల్ట్రాసౌండ్ చేయకపోతే ఏం చేస్తున్నారు? నిన్న వచ్చింది 12 గంటలకు, అమ్మాయి 11 గంటలకు వచ్చింది. ఇప్పుడు తెల్లారింది, 24 గంటలైనా అల్ట్రాసౌండ్ చేయకపోతే ఎందుకైనా యాక్చువల్లీ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ కరెక్ట్ చేస్తాను సార్. ఇది 24/7 సర్వీసే కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అమ్మాయి దాన్ని ఏడుస్తుంటే కడుపు పట్టుకొని ఏడుస్తుంటే మీరు ఏమైనా రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకల్ గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు, నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే, నేను పోను హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ, ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమగుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమగుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి హైదరాబాద్ నగరం నడిపొట్టున ఒకే రోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22 మంది చిన్నారులు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తాండా ప్రాథమిక పాఠశాలలో కలుషితమైన పాయసం తిని 44 మంది విద్యార్థులు దవాఖానా పాలయ్యారు. అన్ని వసతులు అందుబాటులో ఉండాల్సిన మహానగరంలోని ఒకే రోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం బారిన పడ్డారు. విద్యార్థులకు కింగ్ కోటి, నీలోఫర్, కొండాపర్ దవాఖానాలు, రెయిన్బో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని తల్లిదండ్రులు గురుకుల, ప్రభుత్వ పాఠశాల దవాఖానాల చుట్టూ తిరిగి ఆందోళన చెందారు. చంద్రనాయక్ తాండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం కావడంతో 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్న భోజనంలో అన్నం, ఆలుగడ్డ కూర, పప్పు, పాయసం అందజేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో అవస్థలు పడ్డారు. పాఠశాలలో మొత్తం 107 మంది విద్యార్థులు ఉండగా 44 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు అంబులెన్స్ ద్వారా 38 మందిని కొండాపూర్ ఏరియా దవాఖానాకు తరలించారు. 6గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నానక్రామ్గూడలోని రెయిన్బో దవాఖానాకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్న భోజనంలో పాడైన పాయసం తినడం వల్లే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 44 మందికి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఉపాధ్యాయులు తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. సాయంత్రమైనా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో 5 గంటలకు తల్లిదండ్రుల పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని దవాఖానాకు తరలించినట్టు తెలిపారంటే వాపోయారు. తమ పిల్లలు అస్వస్థతకు గురైన సమాచారం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా జరగకూడదు జరిగినా ఇలానే వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. వీడియో తీస్తున్నా ఇది తమ్ముడు.
విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత విగ్రహం నుంచి వైఎంసీఏ వరకు నిర్వహించిన బీచ్ వాక్ కార్యక్రమాన్ని సిఐటియు పూర్వ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అజయ్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు జరిగే సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని తెలిపారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిఐటియు సిద్ధంగా ఉందని చెప్పారు. లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు. భారత మహాసభలను జయప్రదం చేయండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలి. అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి. కార్మిక హక్కులు కాలరాస్తున్న లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. సొంత పార్టీ నేతలు లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణల వివాదం ఇంకా చల్లారకముందే ఆయన మరో కొత్త వివాదానికి తెరలిపారు. తాజాగా విస్తన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేస్తూ కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ దుమారం రేపుతోంది. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట్ క్లబ్గా కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ పేకాట్ కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ ఆయన తన స్టేటస్లో ఘాటుగా విమర్శించారు. రాయల సుబ్బారావు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి ఆయన లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి తీవ్ర ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు చిన్ని డబ్బులు డిమాండ్ చేశారని, మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ కావడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ జరుపుతోంది. ఈ కమిటీ ముందు హాజరై కొలికపూడి వివరణ కూడా ఇచ్చారు. పాత వివాదంపై క్రమశిక్షణ కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కొలికపూడి మరోసారి సొంత పార్టీ నేతపై ఆరోపణలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త వివాదంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమూర్తి 1940 సెప్టెంబర్ 11న ఉమ్మడి గోదావరి జిల్లా ఐనవెల్లి మండలం విలస గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు ప్రవేశించిన ఆయన ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 3 సార్లు పోటీ చేసి విజయం సాధించారు. 1990లో కేంద్ర
పెట్రోలియం రసాయనాల మంత్రిత్వ శాఖలో సేవలందించారు. 1980-82 మధ్య కాలంలో షెడ్యూల్ కులాలు తెగల సంక్షేమ సంయుక్త కమిటీకి కన్వీనర్ గాను బాధ్యతలు నిర్వర్తించారు. దళిత వేదం అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. గత కొన్నేళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మెస్సీ కోల్కతా పర్యటనలో గందరగోళం ఏర్పడింది. తన టూర్లో భాగంగా ఇవాళ ఉదయం మెస్సీ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో మెస్సీ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. కానీ మెస్సీ అక్కడ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేశారు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడకుండా త్వరగా వెళ్లిపోవడం పట్ల నిర్వాహకుల తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు, వాటర్ బాటిల్ విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపేశారు. బారికేట్లు దాటుకుని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఫ్యాన్స్ గొడవ చేయడంతో మెస్సీ టీం సొరంగం ద్వారా స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయింది. గందరగోళం నేపథ్యంలో ఫ్యాన్స్ ను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి క్రీడాభిమానులకు ఆమె క్షమాపణలు తెలిపారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక ప్రకటన చేశారు. మెస్సీతో కొందరు నాయకులు ఫోటోలు దిగుతూ సమయం వృధా చేశారని, అతను పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని, నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు కూల్చివేసి కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి నీళ్ల సీసాలు విసిరి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. మెస్సీని చూసేందుకు వచ్చిన వేలాది మంది క్రీడాభిమానులతో కలిసి తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి స్టేడియానికి బయలుదేరానని తెలిపారు. అయితే అక్కడ పరిస్థితిని చూసి తాను వెనుదిరిగానని ఆమె అన్నారు. స్టేడియంలో జరిగిన ఘటనకు ఆమె క్షమాపణలు కోరారు. चालू है जो शूट करने की पीछे बैठी हो रहा है
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతోంది. దీంతో ఢిల్లీ వాసులు ఈ గాలిని పీల్చలేమంటూ రోడ్డెక్కుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం ఎటు చూసినా పొగమంచు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక AQI 397 చేరుకోవడంతో దట్టమైన పొగమంచు ఢిల్లీని ఆవరించింది. దాదాపు 21 ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోయింది. AQ1 లీడింగ్లు 400 మార్కులు దాటాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. ఇవాళ ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో ఉందని, ఆదివారం తీవ్రమైన కేటగిరీలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. పిల్లలు పెద్దలు ఇళ్లకే పరిమితమయ్యారు. గాలి నాణ్యత మెరుగయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఢిల్లీ వాసులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.